రాష్ట్ర ప్రజాప్రతినిధులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారికి తెలియజేయనది ఏమనగా, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులకు నమస్కారం చేస్తూ, పచ్చన్నపేటలో బైపాస్ రోడ్ అనేది గత పాలకులు చేసిన పాపం. బైపాస్ రోడ్ అని పెట్టింది కానీ అది బైపాస్ రోడ్ కాదు. గ్రామం మధ్యలో కలిసి రోడ్డుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి బైపాస్ అన్నారు. ఆ బైపాస్ను గ్రామాన్ని 2 విభాగాలుగా చేస్తూ, మరి ఒక పెట్రోల్ బంకు వాళ్లకు లేదా కొంతమంది అధికార పార్టీ నాయకుల భూములను విలువలు కాపాడేందుకు కాంట్రాక్టర్కు 1 కిలోమీటర్ దూరం తగ్గుతుందని, ఒక 15 కోట్ల రూపాయలు లాభం చేకూర్చేందుకు ఈ బైపాస్ రోడ్డును అక్రమార్కులు గత పాలకులు చేసిన పాపం. దీనివల్ల దాదాపు 150 మంది ప్లాట్లలో మరియు నష్టపోతున్నారు. ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పెట్టి ప్లాట్లు కొనుక్కున్నారు. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, బీడీ కాలనీ, ఎద్దుగూడెము, దాదాపు 600 కుటుంబాలు ఒక సైడు. పచ్చన్నపేట ఎండిఓ ఆఫీస్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషను, మీ సేవ, ఐటీఐ కాలేజీ, హాస్పిటల్, మరి గ్రామంలో ఉన్నటువంటి షాపులు అన్ని ఇటు సైడు. మరి ఈ రోడ్డును పోయే తోవలో 4 రోడ్లు క్రాస్ చేయాల్సి వస్తుంది. ఒకటి పెట్రోల్ బంక్ నుండి బీడీ కాలనీకి పోయే రోడ్డు, రెండవది బచ్చన్నపేట నుంచి ఎంఆర్ఓ ఆఫీసు, గోప్రాస్పల్లి, ఎద్దుగూడెం, బీడీ కాలనీ పోయే రోడ్డు, మూడోది బసిరెడ్డిపల్లి, మరి కొడోటూరు, బైరాన్పల్లి, వెల్లండకు పోయే రోడ్డు, తర్వాత ఇక్కడ తాళ్ళ చెరువు అనే రోడ్డు. దాదాపు 150 మంది రైతులు రోజు ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తారు. మరి ఇలాంటి 4 రోడ్లను క్రాస్ చేస్తూ మరి మళ్ళీ 2 విభాగాలుగా గ్రామాన్ని విభజించి, మరి దీన్ని బైపాస్ అంటే ఇది ఎట్లా? 2013 చట్టం ప్రకారంగా బైపాస్ అనేది ఊరుకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 తీసుకున్నారు. మరి ఆప్షన్ 1 వల్ల 1 కిలోమీటర్ దూరాన్ని తగ్గించడం వలన దీనివల్ల ప్రజాప్రతినిధులకు, మరి కొంతమంది భూస్వాములకు, కొంతమంది నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు పెట్టుకొని ఈ రోడ్డు నిర్మించను. వెంటనే మా ఎంపీ గారు అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోడ్డును ఒకసారి పర్యవేక్షించాలి, ఆ రోడ్డు అలైన్మెంట్ను చూడాలి. మరి మా ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చి చూడాలి. అట్లా మా ఇటు విషయాన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఈ రోడ్డు వల్ల ఎంతమంది నష్టం జరుగుతుందని ఆలోచించి దీన్ని వెంటనే క్యాన్సిల్ చేసి బైపాస్ రోడ్డును వేరే రూట్గా తీసుకుపోవాలి. ఊర్లకల్లి వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఊరును 2గా చీల్చవలసిన అవసరం లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఆర్టీఓ మధుమోహన్ గారు భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ఒక భూసేకరణ చేసినట్టు చూపించండి. మరి ఆ భూసేకరణ ఎవరి ఉన్నాయి, ఆ జాగాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి భూమి ఎంత పోతుంది, ఎవరి ప్లాట్ ఎంత పోతుంది, ఎవరిది ఎంత పోతుంది అనేది తెలియకుండా ఆఫీసులో కూర్చొని ఎంసీ తోటి ఎంజాయ్మెంట్ సర్వే అనేది చేయించినట్టు చూపించుకున్నాడు. మరి ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళ ముందు భూమి కొలిచి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ భూమి ఎంత పోతుంది ఏం సంగతి అని వాళ్ళ సంతకాలు తీసుకునేది. ఈ ప్రక్రియ ఏదాంటిది లేకుండా ఆయనే భూమి సేకరణ చేసినట్టు నోటిఫికేషన్ దాని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లాట్లోళ్ళు కొంతమంది అందరూ వచ్చి హైకోర్టును ఆశ్రయించగా ఆ అలైన్మెంట్ మీద స్టేటస్కో ఇచ్చిన తర్వాత మధుమోహన్ ఆర్డీఓ గారు ఇట్టి భూమి మీద ఉన్న వాళ్ళకి స్టేటస్కో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కోర్టును ధిక్కరించి కొంతమంది రైతులకు నోటీసులు ఇచ్చింది. మరి భూసేకరణ చట్టంలో ఆ భూమి ఎలాంటి స్టేటస్లో ఉంది, దానికి నాలా కట్టిరా, నాలా కన్వర్షన్ అయిందా, అది మన వ్యవసాయ భూమి అనేది చూడకుండా మరి ఆయనే నాలా కన్వర్షన్ చేసి అట్టి భూమిని ఇది వ్యవసాయ భూమి అని రాసింది.
నోటిఫికేషన్. మరి కొంతమంది పేర్లది భూములు పక్కకు పెట్టేసి వెనుకటో 70-80 ఏళ్ల కింద అమ్ముకున్న వాళ్ళ పేర్లను కూడా నమోదు చేసిండు. దీనివల్ల ఈ ప్లాట్ల వాళ్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి వెంటనే కొత్తగా నోటిఫికేషన్ చేయాలి అని మేము ఈ మన రోడ్డు భవనాల శాఖ మంత్రిని మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారిని, ఉమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని మరియు పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా సహకరించాలి. మళ్ళా ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పును సరిదిద్దాలి, వారు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మరి అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు దీన్ని గమనించి కలెక్టర్ గారు కూడా ఈ యొక్క అలైన్మెంట్ రోడ్డును పరిశీలించాలని మేము కోరినాం. కానీ నేనేం చేయలేను, అది కోర్టు పరిధిలో ఉంది, నేనేం చేయలేని కలెక్టర్ గారు సమాధానం చెప్తాం. కానీ ఇటు విషయం మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలవాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం పెట్టి ఈ యొక్క అలైన్మెంట్ వాళ్ళు కోర్టును సమర్పించినటువంటి అలైన్మెంట్ను మేము తీసుకొచ్చి మీ ముందు ప్రదర్శించడం. దీన్ని ఇది తప్పున్నది, మీరు కూడా విలేకరులు దీంట్లో ఉన్న పూర్వపరాలన్నీ ఏది విశ్లేషించి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆ ప్లాట్లు ఎక్కడి నుంచి పోతుంది రోడ్డు, దానివల్ల ఎన్ని ప్లాట్లు ఉంటున్నాయి, మరి అక్కడ ఉండే జనానికి ఆఫీసులకు ఎంత ఇబ్బంది జరుగుతుంది, మరి దీనివల్ల ప్రజలకు ప్రయోజనం కంటే నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అలైన్మెంట్ను రద్దు చేసి నోటిఫికేషన్ తిరిగి వేరే రూట్లో ఇచ్చుకోవాలని నేను కోరుతున్నాను.